వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. జీకే విద్య మండలం దామనపల్లి పంచాయతీ దొడ్డికొండ గ్రామంలో లబ్ధిదారులకు సర్వే జరిగిందని, గతంలో 2 బిల్లులు పడినప్పటికీ కూడా అధికారులు నూతన గృహం మంజూరు చేయడం విషయంలో తమకు అన్యాయం జరిగిందని, గ్రామంలో ఇద్దరు ముగ్గురో పత్రాలు తెప్పించుకొని ఒక ఇంట్లో కూర్చొని తూతూ మంత్రంగా సర్వే నిర్వహిస్తున్నారని, ఆ కారణం చేతనే తనకు అన్యాయం జరిగిందని, మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టుకొని ఇల్లు ప్రారంభించానని పనసల ఈశ్వరి అనే లబ్ధిదారు ఆరోపించారు. మాకు లాంటి పేదవారికి అన్యాయం చేయడం సబబు కాదని ఆమె ఆవేదన చెందారు. అధికారులు స్పందించి పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలని ఆమె కోరారు. ఈశ్వరి దొడ్డుకొండ అండి, మాది దావనపల్లి పంచాయతీ. నేను గతంలో ఎన్టీఆర్ ఇల్లు మాకు శాంక్షన్ అయిందండి. దాంట్లో ఫస్ట్ వాళ్ళు రూపాయి వేశారండి. తర్వాత నేను బేస్మెంట్ కట్టిన తర్వాత 14,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ రోజు వరకు అప్పుడు ఎంతమంది అప్పుడు వచ్చినప్పుడల్లా నేను గత ప్రభుత్వంలో వర్క్ ఇన్స్పెక్టర్లు గ్రామాలకు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు బాబు మా పేమెంట్ అవుతుందంటే అమ్మ ఎన్టీఆర్ ఇల్లు ప్రస్తుతానికైతే ఆపారు, తర్వాత వచ్చాక చెప్తానమ్మా అనేసి జరుపుకుంటూ వెళ్ళారు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వం రాకపోతుందా, నా బిల్లు రాకపోతే వస్తుందన్న ఆశతో నేను ఈ రోజు వరకు ఎదురు చూశాను. నేను తాళిబొట్టు కూడా తనకే వేసుకొని నా ఇల్లు కట్టుకున్నాను. 5 లక్షల రూపాయలు నేను అప్పు చేసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నా ఇల్లు పేరు ప్రస్తుతానికి లేకుండా చేశారు. అదే నాతో పాటు పేమెంట్స్ చేసుకున్న వాళ్ళు కూడాను కొత్త ఇంట్లో పెట్టడం జరిగింది. ఈరోజు నాకు మాత్రమే పేరు తొలగించడం జరిగింది. ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు. డోర్ టు డోర్ సర్వీస్ చేయమన్నారు. అయినా కానీ ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ పలాని సర్వే చేస్తున్నాము నేను ఫస్ట్ విడతకు వచ్చినప్పుడు లేకపోయినా 2వ విడతకైనా నన్ను చెప్పాలి కదా. నాకు 2వ విడత కూడా నాకు చెప్పలేదండి. ఎవరు వచ్చారో కూడా నాకు తెలియదు. మా డోర్ టు డోర్ సర్వే అయితే జరగలేదు. మాకు ఒక ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు. అక్కడ నుంచి అలా వెళ్ళిపోతున్నారు. అమ్మ మొన్న నేను అడిగాను, ఎవరికి ఇంజనీర్ మేడం గారికి అడిగితే సంటుబాబు గారును యుగేంద్ర గారు చేశారు, సర్వీస్ చేశారు అని చెప్తే నేను మీ ఊరు టచ్ చేయలేదు అనేసి ఆ మేడం గారు చెప్పడం జరిగింది. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి.